హే గైస్ వాట్స్ అప్ చెప్పు ఏంది ఒకేషన్ ఏంది ఒకేషన్ వాడితో ఒకేషన్ వెంకీ వదిలి వెళ్ళిపోతుండు మాకు చాలా బాధగా ఉంది మన వైపు హ్యాపీగా ఉంది ఎక్కడికి వెళ్తున్నాడు సర్ప్రైజ్ ఎండ్ వరకు చూడండి తెలుస్తుంది ఇక్కడ మా గ్రూప్ మొత్తము డిస్కస్ చేస్తున్నారు మళ్ళీ ఇంకా రాలేదు సైంటిస్ట్ ఏదో ఈడ చేస్తున్నాడు సైంటిస్ట్ ఏం హ్యాకింగ్ చేస్తున్నాను ఓ మై గాడ్ లైటింగ్ ఇట్లా వచ్చేసి మీ సైడ్ పెట్టగానే బ్రో కాదు ఏంది బ్రో ఒకేషన్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు నేర్చుకున్నావు కదా ఆ పోయం అది చెప్పు ఆ పోయం నేర్చుకున్నావు కదా చెప్పు ఆర్య ఆడనే ఉంది ఆర్య కార్యక్రమం అది ఇది అంటున్నావు వెంకీ వెళ్ళిపోతున్నాడని అందరూ బాధపడుతుంటే వెంకీ ఏమో నవ్వుతుంది హ్యాపీగా కొత్త ఆఫీస్ వెళ్తుండని ఎందుకు వెంకీ షీ ఈజ్ ఏ కార్పెంటర్ she's a carpenter, she's a businesswoman, she's a engineer, she's a dancer, she's an actor, she's an influencer, she's multi-talented. Yeah. हाँ क्या बोल रहे हैं इसलिए हम सब इधर बैठ रहा है अभी खाना के लिए ये सब गरीब खाना नहीं खाए अभी सबको खाना खिलाएगा वेंकी सब गरीब को खाना खिलाएगा मैं भी एक गरीब हूँ फीमेल ड्राइवर be careful everyone here we have the scientist car so we are going to Venkat's party. Tomorrow is Venkat's last day, so he is giving a big party to us. Few of our group mates left already here. I think they are here. They already left. Yeah, so we are chasing them. We are going to chase them and reach first. Impossible. Everything is possible when woman is driving. Now everybody will give us some space here. Crazy view. So we reached barbecue holic. I think they will give us some holi to play. Hey chef, are you waiting for us? Look at this chef. There is there I can see. Welcome. మమ్మల్ని వదిలేసి ఎలా వచ్చావు మమ్మల్ని వదిలేసి మమ్మల్ని వదిలేసి ఎలా వచ్చారు మీరు మేమేమో ఆడ రోడ్లో ఇరుక్కపోయాం సో మన ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు సనా వైర్ ఇస్ సాడ్ మై గాడ్ సనా వాట్ ఆర్ యూ డూయింగ్ Okay, so we got it. The beautiful girl with the beautiful juice. ASMR videos. ASMR. Hey, where are you going? Leaving me? Hand wash. I have to go. Even I want to. What we got, Arya? It's really crispy. Crispy corn. వెంకీ పార్టీ చేయడం వెంకీ పార్టీ ఇవ్వడం కాదు వెంకీ మాతో మాట్లాడాలి వచ్చినందుకు వచ్చి గమ్మున కూర్చొని నీళ్ళు కాదు మాట్లాడాలి మాతోటి
అసలు ఎప్పుడేం మాట్లాడతాడు, చాలా బోరింగ్ ఉంది పార్టీ వెంకిది. Cheers to everyone. We are celebrating Venki's last day. Last working day. This is egg, pineapple, grilled chicken, mutton kebab, biryani, chicken, mutton, natupodi, fish, egg, noodles, plain rice. అనుష గారు ఏదో అంటున్నారన్న మీరు వచ్చేస్తారు మా వీడియోలో తెలుసు కదా. వెంకి చూడండి సైలెంట్గా పార్టీ ఇచ్చి ఆయననే ఉంటున్నాడు, అసలు ఏం మాట్లాడతాడు. నది నాటు కూడా నాకు ఒక డౌట్, ఈ మధ్య కేక్ ఇంతగా వస్తుంది, ఇంతకన్నా చిన్న ఉంది అది. అరే ఏంద్రా ఇది, సేమ్ సపరేట్ టైం వేసినట్లయింది కదా. కేక్ చూసి సైజ్ రా, ఓ వీల్ చేసిరా. చంద్రబాబు నాయుడు మీ తాతరా? చంద్రబాబు నాయుడు మీ తాతరా? ఇది okay, it's a foam cake. This cake is to smash on his face. Yes. That's why I'm waiting. chalo to it's hot. The real cake అయితే I thought this is the real one. This is dummy cake. I thought and this is the a pie real cake. It's a pie cake. Chalo Venki, farewell. One of our group member is leaving the organization. భయపడలేదండి. ज्यादा 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 और వెంకీ గురించి చెప్పు పవన్. స్టార్ట్ చేసి వీడియో స్టార్ట్ అయిపోయింది. చెప్పు చెప్పు. 2 seconds. అలా తిప్పు. అరే నాకు అర్థం కావట్లేదు, నా కెమెరా చూస్తే ఏం చెప్పాలి. ఫేవరెట్ నేనైనా సరే, సుమంతే రీసెంట్ ఫేవరెట్. బయట హ్యాంగ్ అవుట్ చేస్తున్నారు. నా పెళ్ళి అయిపోయినప్పుడు ఈడైపోయింది బెస్ట్ ఫ్రెండ్ వ్యక్తి. పిలిచి బట్ ఇప్పుడు వ్యక్తి అండర్స్టాండ్ చేసుకుంటాను నా ప్రాబ్లమ్. నేను రాలేదని చెప్పు. వెంకీ చాలా మంచోడు యాక్చువల్లీ.
He's one of the most kindest people in Providence. సో అప్పుడప్పుడు వెంకీని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను కూడా అలా అవ్వాలి ఆయనలాగా అని అనిపిస్తుంది. సో యా, హీ లైక్ అ బ్రదర్ టు మీ, హీఈస్ లైక్ అ మెంటర్ టు మీ, అండ్ చాలా స్వీట్ మెమరీస్. సరే చాలాసార్లు హ్యాంగ్ అవుట్ అయినాం. సో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఎవర్ ఇన్ పీజీసీ. దేనికి నువ్వు చెప్పాడు, దాట్స్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ లైక్ అండ్ ఐ మిస్ హిమ్. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నాకు మాత్రం ఎప్పుడు నోయే చెప్తూ ఉంటాడు. అది నేనేం చేయలేదు. What? Next is Deepak. చెప్పేశాడుగా. Deepak ఏం చెప్పాడు? నీకు చెప్పలేదు యాక్చువల్లీ. ఓకే, కొంచెం ఇంకా నా ముక్కు లోపల తీసుకురా. వెనక్కి ఉందిలే బ్రో. యా, ఇప్పుడు ఎక్కి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా బాగా ఉంది. ఇంకా గట్టి చెప్పవచ్చు, వాళ్ళు ముందు గట్టి చెప్పంటున్నా. గట్టి కదా, లోపల నుండి చెప్పాలా? గట్టి చెప్పంటున్నా. లోపలే చెప్పాలంటే మన గ్రూప్లో అందరికన్నా ఉన్నది కొంచెం డీసెంట్గా అంటే వెంకీ, నా తర్వాత అనుకో. యా, సో ఫస్ట్ వెంకీ ఎట్లా తెలుసు అంటే విజయ్ త్రూ తెలుసు. నేను వెంకీ టీటీ ఆడడానికి వస్తుండే. సో మెల్లిమెల్లిగా వెంకీ త్రూ దీక్షిత్ త్రూ ఫ్రెండ్ అయిండు. బట్ అనుకోలేదు ఇంత క్లోజ్ అవుతామని. అనుష లేనప్పుడు వెంకీతో పాటు ఆయన రూమ్మేట్ నేనే ఉండేటోడిని. ఇంకా నేను మోస్ట్లీ అదే మిస్ అవుతా, లైక్ అనుష లేనప్పుడు. అది కాదు మ్యాటర్, అది కాదు. సో కొన్ని సజెషన్స్ ఇచ్చిందో ఆ సజెషన్స్ కూడా తీసుకొని నేను కొన్ని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసిన. సో ఐ విల్ డెఫినెట్లీ మిస్ వెంకీ. అండ్ ఆయన వెళ్ళిపోతున్నాను ఇళ్ళంగానే ఫస్ట్ బాధపడింది నేనే. కొంచెం ప్రాసెస్ కాలేదు మైండ్లో, బట్ ఫైనలీ ఐ అగ్రీ. సో యా, ఐ విల్ డెఫినెట్లీ మిస్ వెంకీ. నా మైండ్ యాక్సెప్ట్ అగ్రీ అవ్వలేదు. లైక్ అట్లా 2 years కూడా కాలేదు, మనం వచ్చి ఆల్మోస్ట్ 3.5 years అట్లా వెళ్ళిపోతుంది. సో అది చాలా ఉన్నాయి చెప్పాలంటే, తక్కువ. మెల్లి చెప్తా తర్వాత. నేను చెప్పండి నెక్స్ట్. Camera comes on, I don't know what to say. దీపక్ అయితే నా అడుగు జాడల్లో రడ్ చేస్తున్నాడు. దగ్గర పెళ్ళి ఫిక్స్ అవుతున్న దగ్గర నుంచి చూపియటు మళ్ళీ చెప్పు. సేమ్ ఇట్లానే ఉంటుంది, అంటే కొంచెం ఆపోజిట్లే. అంటే it is nothing very special. అంటే he's obviously special కానీ రికార్డ్ చేసేంత స్పెషల్ ఏమి ఉండదు. It's like he became part like a family. He's a very genuine person. ఒక పెద్ద మనిషిలో ఉంటాడు మా గ్యాంగ్ మొత్తానికి. కామ్గా ఎన్ని జోక్స్ వేసినా తీసుకుంటాడు, ఏమన్నా తీసుకుంటాడు. మెల్లగా ఆయన కూడా వేస్తాడు. We like చిన్నగా that when he వేసేస్తాడు. does that. So yeah, I didn't miss him. అదే తెలుగులోనే చెప్పు. Telugu, no, I speak in English. So, like he's really funny and a very genuine person. Like he will speak out whatever he thinks inside. Like he doesn't put any filter. And also, like for me personally, like when I was getting my car and all, these people helped me a lot. Like my family was not here, so he was like a big brother who used to come and do. So I'm really grateful for that. Like, and whenever I got, he used to come without saying any problem and all. It was huge. And also like, and also like when you were not here, he used to come. When I used to drop him back home, so I don't have to talk. He'll talk continuously, everything. Like randomly he'll talk, and he'll be giving advices also. Not in such a way like. ఇంట్లో నాతో మాట్లాడమంటే ఏం మాట్లాడతామే అంటూ. అంత సీన్ లేదు. Like, నేను ఇచ్చే అడ్వైజర్లో తీసుకుంటాడు అంటాం. he will give advice. He will be like, he won't give advice in such a way that it's entertaining. Like, and I tell my stories of happening. అది వెంకీ సేమ్ డే ఆఫ్ జాయినింగ్. మెల్లగా టీటీ ఆడడం స్టార్ట్ చేశాను.
బయట కూడా కలిసి తిరిగినాము, అది ఎవరు చెప్తాడు? వైజాగ్ ట్రిప్ ఎవరు చెప్తాడు? వైజాగ్ ట్రిప్ నేను లేడు కదా 6 months ఎప్పుడైనా బయటకి ఏమైనా తనకి తినాలనిపించినా ఆవిడ ఫోన్ చేస్తాడు. నేనైతే నార్మల్ చేస్తాను, నేను బయటకి వెళ్తే నేను ఖాళీగా ఉంటే నేను ఫోన్ చేస్తాను. వెంకీ సీరియస్ చేసిన ఫస్ట్ పర్సన్ ఇక్కడ. వెంకీ ఫస్ట్ సీరియస్ అయిందంటే ఈ మీదనే చిన్నగా సీరియస్ అయిపోయాడు వెంకీ. చెప్పు బ్రో ఇప్పుడైనా నువ్వు చెప్పు. అయిపోయిందా? నువ్వు చెప్పు బ్రో. నాకు మాట్లాడడం రాదు, బట్ జెన్యున్గా అనిపించింది చెప్తా. మనకి లైఫ్లో చాలా తక్కువ మందితో ఒక బాండ్, పర్సనల్ కనెక్షన్ అనేది అనిపిస్తుంది లోపల. మనం జనరల్గా మాట్లాడుతూ ఉండడం, ఫ్రెండ్స్గా అలా ఉండడం వేరు, లోపల కనెక్ట్ అనిపించడం వేరు. లైఫ్లో చాలా తక్కువ మందితో అనిపిస్తుంది, నాకు అలా వెంకీతో అనిపించింది. ఈవెన్ మా వైఫ్తో కూడా ఆల్మోస్ట్ నేను రోజు చెప్తానని చెప్పట్లేదు, మేబీ వారానికి ఒకసారైనా నేను వెంకీ టాపిక్ తీసుకొస్తాను. అంటే ఒక మనిషి చాలా ప్యూర్గా ఇంట్రొడ్యూస్ చేస్తావు, ఎటువంటి ఇది లేకుండా, అది నాకు వెంకీ అనిపిస్తుంది. లేదు సీరియస్లీ. సో జెన్యూన్ ఫీల్ అనేది చాలా తక్కువ మందితో వస్తుంది. వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ వెంకీ. డెఫినెట్గా నేను వెంకీని అయితే మర్చిపోను. బేసిక్గా మన లైఫ్లో చాలామంది వస్తుంటారు, కానీ చాలాసార్లు చెప్తాం, కానీ చాలా కొంతమందితో అది కన్సిస్టెంట్గా ఉండిపోతుంది. దట్ ఈస్ వెంకీ. డెఫినెట్లీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ షూర్ నేను ఖచ్చితంగా మనం కలిసి ట్రిప్స్కి వెళ్తామని ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ మా ఆవిడతో కూడా చెప్పేసాను, మనం ట్రిప్స్కి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ అవి కూడా ప్లాన్ చేసి పెట్టేశాను. సో డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ హిమ్ దట్ ఈ నాట్ ఇన్ అవర్ కంపెనీ. అంటే మనం రోజు కలుసుకోకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఆ ఫ్యామిలీ కనెక్ట్ అయితే ఉంటుంది. ఆ కనెక్ట్ అయితే ఫామ్ అయిపోయింది. సో నేను ఆఫీస్ రాకపోతున్నాను, మా ఇంటికి చెప్పు కంపెనీ నేను కూడా వస్తాను మరికంటే వీడియో కూడా కావాలి. చెప్పు. కాదు చెప్పు. కాదు వెంకీ వెళ్ళిపోయినా కానీ కూడా ఇప్పుడు మాకు ఇంకో సోర్స్ ఉంది. ఇప్పుడు వెళ్ళడానికి మీ ఇంటికి రీజన్ ఇప్పుడు మేబీ కొన్ని రోజులు సాడ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే రోజు కలిసాము కలిసిన్నాము. ఇప్పుడు కలిసి మీరు అందరూ బాగా కలిసినారు. యా విల్ టేక్ కేర్. దాన్ని కూడా పర్సనల్గా చాలా, కాకపోతే కొద్దిగా నేను రాలేనప్పుడు మాత్రం సంబడి ఉంది. యా అంటే ఒక ఇది అనేది కూడా ఫామ్ అయింది. అంత గైడెన్స్ మాట్లాడే విధానం ఏమీ దాచుకోకుండా చాలా ఫ్రీగా వస్తాయి కదా మాటలు. అదే ఆ వైబే నీకు ఆ స్ట్రెంత్ ఇస్తుంది బేసిక్గా. ఓకే బ్యాక్ సైడిస్ట్, నీకు ఎలా ఉంది వెంకీతో ఎక్స్పీరియన్స్? అంతేనా? నాకు రోహిత్ ఫ్రమ్ 16th స్టార్టింగ్ అయితే ఫ్రమ్ 16th పరిచయం. తర్వాత కలిసి ట్రిప్కి వెళ్ళడం, కలిసి ఎప్పుడైనా నేను 6 months ఖాళీగా ఉన్నా, ఎప్పుడైనా ఎవరైనా ఉన్నప్పుడు నేను రమ్మనిగానే వచ్చేవాడు. కాకపోతే రోహిత్తో మాత్రం ఆడుకోవడానికి అయితే మంచి, ఎప్పుడు పిలిచినా సరే
అందుబాటులోనే ఉంటారు. కానీ లేదు అందుబాటులో వీళ్ళందరూ ఏదో ఒక రీజన్ అయినా చెప్తారు కానీ వెంకీ పర్లేదు 5 minutes వస్తాను కానీ పాజిటివ్గానే. అయిపోయింది ఇప్పుడు పాజిటివ్ సైడ్ అయితే చాలా ఏదైనా పని చేస్తే మాత్రం నిద్ర పట్టకుండా నిద్ర పడుకుంటానే కూడా మీరు ఆపకండి నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఏదైనా ఇంట్రెస్ట్గా మాత్రం కంటెంట్ క్రియేటర్ అక్కడ 1 more ఇక్కడ 1 more అంతా కంటెంట్ క్రియేషన్. ఆ కన్సిస్టెన్సీ మాత్రం తెచ్చుకోవాలి. ఈరోజు చూసాను 56 ఆ కన్సిస్టెంట్గా 8 days పోస్ట్ చేయడానికి గ్రేట్ అసలు. ఎప్పటి నుంచో నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందని కూడా చెప్పాను. నేను అయితే ఆర్ట్ ఇంకా వేరేది కానీ ఉన్నానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడేమో ట్రావెల్ మనోడు కాదు కాదు స్టార్టింగ్లో అయితే అదేంటి మీరు ఎప్పుడు కలిసి కొనేసారు కదా. కాదు పవన్ గురించి చెప్పు మరి పవన్తో ఎక్స్పీరియన్స్. అవతోనా మంచివాడు అంతే. అంటే నేను బేసిక్గా అంత చనువు తీసుకోను ఎవరి మీద. అంటే నేను ఫస్ట్ వాళ్ళు ఫ్రీగా ఉండడానికి నార్మల్గా హాయ్ బై బాగానే ఉంటుంది. కానీ ఒక ఫ్రెండ్ చనువు ఇచ్చాడు అని అంటే కొంచెం అది మీ అందరి మీద తీసుకున్నాను ఆ చదువు. వీడికి ఎక్కువ ఇచ్చాను, వీడికైతే తిట్టేస్తున్నాను అన్నీ చేస్తున్నాను. అలా సుమంత్ కూడా దీపక్ నేను అనుకుంటాం కానీ ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ అయితే చేసుకుంటాం. ఇంకా పవన్కి అయితే పవన్ కూడా నేను బాగా సపోర్టివ్గానే మాట్లాడతాను. కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇద్దరికి సింక్ అవుతుంటాయి కాబట్టి నాకు కూడా అంత కంఫర్టబుల్ ఇచ్చినప్పుడే కదా నేను ఏమైనా చదువుగా ఓపెన్ అప్ అవ్వడానికైనా తనైనా ఓపెన్ అప్ అవుతాడు, నేనైనా ఓపెన్ అప్ అవుతాను. అది నాకు జెన్యున్గా నచ్చింది మాట్లాడుకోవడం. అర్జిత్ వన్ అబౌట్ ఇంకా అంటే వీళ్ళు నాకు పరిచయం ఫ్రమ్ ద ఫ్లోర్ ఇనిషియల్ ఫ్రమ్ ద ఫ్లోర్. సో దే యూస్ ద సైడ్ నెక్స్ట్ సైడ్. ఒకరు ఇటుపక్క ఉండేవారు, ఒకరు ఇటుపక్క ఉండేవారు. కానీ ఎప్పుడు మాట్లాడలేను మాత్రం ఆన్ ద ఫ్లోర్ We used to sit next, like there is one gap in between. I am here, he is there. We don't even look at each other. Maybe if by chance we cross each other, we just smile. That's it. Not even hi, bye, not even nothing. But later on, we became friends. Maybe same set of gang friends. That is one thing. నాకు